welcome to Bigg Boss Agni Pariksha, co-presented by Dazzler All Day Lip Color. Bigg Boss Agni Pariksha, big before the biggest. లైఫ్ లో సాధించాలనే కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గ సామర్థ్యం కూడా మనలో ఉండాలి. ఆ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి టాప్ 15 కోసం జరుగుతున్న ఈ మెగా ఆడిషన్ లో నిన్న కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు ఇంకొంతమంది ఈ ఆడిషన్ కి రాబోతున్నారు. మరి వాళ్ళని వాళ్ళు నిరూపించుకొని ఇంకో అడుగు ముందుకేసి హౌస్ కి ఇంకాస్త దగ్గర ఏది ఎవరో తెలుసుకోవాలంటే ఈ రోజు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలు పెట్టాలి. మరి మా అగ్ని పరీక్ష మొదలెట్టాలంటే మా జ్యూరీకి హాయ్ చెప్పాలి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ together for the cool and handsome Navdeep. And ee roju dagadaga mersipotundi neon lo the one and only Bindu Madhavi. And manandari Mr. Cool ee roju audition lo vallandartho ela aadukuntado chuseddam. The Abhijit. Hearty welcome jury, how are you today? Very good. Hearty welcome to you too. Welcome to you. Thank you for host. Super host. Thank you so much. So yes, రకరకాల క్యారెక్టర్స్ ని చూసాం నిన్న. మామూలు కాదు. రాత్రంతా కలలో వాళ్ళే వచ్చారు. కలలోకి వచ్చారా? అది. ఓకే, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ టుడే. ఈ రోజు కూడా మనం చాలా మందిని చూడబోతున్నాము. ముత్యాలు అని ముత్యాలు ప్రవేశపెట్టండి. Hi guys, nice to see you all. Nice, cute now. My name is Demon Pawan. నేను పుట్టింది పెరిగింది తణుకు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్. ఆఫ్టర్ దట్ నేను మోడలింగ్ ట్రై చేశాను, ఒక యూనివర్సిటీ లెవెల్ టైటిల్ వచ్చింది. దెన్ నేను యాక్టింగ్ ట్రై చేద్దామని హైదరాబాద్కి వచ్చాను. ట్రై చేస్తున్నా, బ్రేక్ త్రూ రాలేదు. సో ఈ బిగ్ బాస్ ద్వారా నేను ఆ బ్రేక్ త్రూ తెచ్చుకొని అండ్ నా మైండ్ సెట్, నా పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అది? టిమోన్? యా, డిమోన్ పవన్. ఇమోన్ అంటే నేను మాంగా చదువుతామాట. సో కామిక్ నోవెల్స్ అవి. సో డెమోనిక్ ఎంపరర్ అనే ఒక నోవెల్లో వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. సో ఆ థాట్తో నేను కూడా పెట్టుకుని సో మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలన్నది ట్రై చేస్తున్నాను. ఏంటి ఆ డెమోన్ లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మన అనుకుంటే అందరికి స్టాండ్ తీసుకుంటాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళని ఎవరైనా వెన్నుపోటు పడాలనుకుంటే తెలివిగా వాళ్ళని ఆ వెన్నుపోటు పడవకుండా వాళ్ళకే బుద్ధి వచ్చేలా చేస్తాడు. కెన్ ఐ షో మై స్కిల్స్? యా, ప్లీజ్. దీని ద్వారా చెప్పాలనుకుంటే నేను ఫ్లెక్సిబుల్ ఉంటే అట్ ది సేమ్ టైం ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్, యాక్టివిటీస్ అన్ని బాగా ఆడతాయని చెప్పడానికి. రిలేషన్షిప్ లో ఉండేనా ఇంతకు ముందు ఎప్పుడైనా? లేదు, బట్ ఒకళ్ళని ఇష్టపడ్డా జెన్యున్ గా. ఇట్ గివ్స్ మీ బటర్ఫ్లైస్. చెప్పావా అమ్మాయికి? ఇంతవరకు చెప్పలేదు. అంటే ఫస్ట్ థింగ్ నేను ఇంకా సెటిల్ అవ్వలేదు కెరియర్ లో. అండ్ ఇప్పుడు చెప్తే ఆబ్వియస్లీ ఏ ఫ్యామిలీ అయినా మ్యారేజ్ చేసుకోవాలంటే వాట్ యు ఆర్ అని అడుగుతారు. సెటిల్ అయ్యేదాకా ఉంటే నా లక్కీ అనుకున్నా. లేదు, షీ గాట్ మ్యారీడ్. షీ గాట్ మ్యారీడ్? యా, మ్యారీడ్. మనల్ని మోసం చేసిన మన స్నేహితుడిని ఏం చేయాలంటావు? మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మన లైఫ్ లోకి రానివ్వకూడదు. గొడవల్లో పడ్డావు ఎప్పుడన్నా? కూడా చిన్నప్పుడు పడ్డాను. ఈవెన్ ఐఎమ్ ఏ గుడ్ ఫైటర్ టు అండ్ ఐ కెన్ షో లిటిల్ కిక్స్ లైక్ 1 2 3 అండ్ లైక్ దిస్. చాలా ట్రైన్ అయ్యావు నువ్వు. దేంట్లో ట్రైన్ అయ్యావు? నేను స్ప్రింటర్. సో ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్ గా యానిమే చూస్తూ, గోకు అని ఉంటాడు. తెలుగు గోకు కాదు కదా. సో ఈవెన్ నాకు సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి లెవెల్ 2 సూపర్ సైన్ అవ్వగలుగుతావా మా కోసం? ఓకే, ద పోస్. యా, సూపర్ సైన్ 2. నైస్. నవదీప్ గారికి ఏదైనా ఛాలెంజ్ చేయాలనంటే ఏం ఛాలెంజ్ చేస్తావు? వెయిటెడ్ పుషప్స్. We have tires. సో ఎన్ని టైర్లు వేసుకొని ఎన్ని చేస్తావు పుషప్స్? I will at least do 10 easily. సరే, నువ్వు 10 అన్నావు కాబట్టి ఈ రెండిటితో 15 చేయి. Okay, I will try. అదే నీ ఛాలెంజ్. ఓకే, డన్. లెట్స్ గో.
24, 25, 26, 27. ఓకే That's it. Okay. ఫెంటాస్టిక్. సో నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లేక్ వెళ్తుంది మనీ కోసమా? ఏమైనా ఈ బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతానే నమ్మకం ఉంది. సో అది విన్ అయితే ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి అవి కంటిన్యూ చేసుకుంటే ఇంకా ఇంకా పెరగాలని. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ ఏం ఎటెళ్దామని ఏం చేద్దామని మూవీ. నాకు నీ ఒక డార్కెస్ట్ సీక్రెట్ చెప్పు. ఐ విల్ గివ్ యూ అ గ్రీన్ లైక్ రైట్ అవే. నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచారు. సో వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళా. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ షీ ట్రైడ్ సో మెనీ థింగ్స్ ఆన్ మీ. What things? ఏం చేయలే బట్ షీ ట్రై టు హగ్ మీ ఆర్ లైక్. Enjoy చేసావా? లేదు కొంచెం చేయలా. మరి విల్ బిగిన్ విత్ బిందు He's a nice, cute guy. కదా? I'm giving, I mean, yeah, since you... థ్యాంక్ యూ సో మచ్. నవదీప్ గారు. సో గుడ్ బాయ్స్ మన సమాజానికి చాలా అవసరం కాబట్టి ఒకవేళ ఇతను నిజంగా గుడ్ బాయ్ అయితే ముందుకెళ్ళి ఇతను గెలిచిన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన డెఫినెట్గా ఇప్పటిదాకా నేను విన్ అయితే చాలా పాజిటివ్ అండ్ ఆనెస్ట్గా అనిపించింది కాబట్టి ఇట్స్ అ గ్రీన్ ఫర్ మీ. గుడ్ జాబ్. యూ ఆర్ అండర్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ అంటే యు ఆర్ నాట్ గివింగ్ యువర్ సెల్ఫ్ ఇనఫ్ క్రెడిట్. అదేంటంటే కొద్దిగా బయట చూయించుకో. జస్ట్ బీ అ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్. షూర్. ఓకే డెఫినెట్లీ. మూడు గ్రీన్లు వచ్చాయనంటే యు ఆర్ ఇంటూ టాప్ 50. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఐ ఫౌండ్ హిమ్ క్యూట్. నాకు అన్ని విధాలుగా నచ్చారు. కదా? ఫిజికల్ గా లైక్ యాక్టివిటీ వైజ్ నో యాక్టివిటీ వైజ్ ఫిజికల్లీ టు ఇస్ క్యూట్ ఫిజికల్లీ బాండ్ అండ్ మాట్లాడటం కూడా మంచి క్యూట్ గా మాట్లాడుతున్నారు. ఆనెస్ట్ గా ఉన్నాడు. చాలా ఆనెస్ట్ గా ఉన్నారు. ఫెంటాస్టిక్. సో ఎస్ నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ క్యాండిడేట్. జస్ట్ కిడింగ్ గైస్. అందరి టెన్షన్ ఉంది కదా ఇప్పుడు నా మీద. హలో మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. సో ఐఎమ్ శ్రీజ. దమ్ము చూపిస్తా. దమ్ము చూపిస్తా, దుమ్ము లేపేస్తా అనమాట. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ ఎందుకు నేను తీసుకోవాలి అని చెప్పే కన్నా ముందు ఎందుకు నేను తీసుకోవాలని నేను చెప్తా అనమాట. మీకు బేసిక్లీ ఎవరు కావాలి? యూనిక్ కావాలి. మీ ముగ్గురు కూడా ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళిన కంటెస్టెంట్సే. ఒకళ్ళు విన్నర్ అండ్ టాప్ 5. ఏం తక్కువేం కాదు. ఇప్పుడు నేను ఏదో ఇంప్రెస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఏదో పొగుడుతున్నాను అంటే నేను వెళ్ళిన ఇంటికి. ఓకే అక్క, నీకన్నా వాయిస్ పెద్దదక్క. మరి నవదీప్ గారు మీకన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేయగలను. ఆల్రెడీ చేసేస్తున్నాను కాబట్టి. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. అది ఎంటర్టైన్మెంట్. నవ్వుతున్నారు కదా, నవ్వుతూనే కదా, జోకులు వస్తున్నాయి కదా. అక్కడ అభిజిత్ మొగంలో నవ్వు లేదు కదా, ఏమీ లేదు. ఎప్పుడు అభిజిత్ గారు అంతా మైండ్ లో అనమాట. కరెంట్ ఎక్కడ ఉంటది, లోపల ఉంటది అన్నట్టు అంతా మైండ్ లోనే మొత్తం ప్లానింగ్, స్ట్రాటజీస్. మీరు ఏంటంటే స్మార్ట్ గేమ్ ఆడేవారు, ఎక్కువ ఫిజికల్ కాకుండా. బట్ నేను ఫిజికల్ గా ఆడగలను, స్మార్ట్ గా కూడా ఆడగలను అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆడపులి గారు, త్వరలో మీ పేరు నేను సొంతం చేసేసుకుంటాను అనమాట. అది బీట్అవుట్ చేసేస్తాను ఆబ్వియస్లీ. అంటే బీబీ ఓటీటీలో మీరు విన్నర్ అయ్యారు. బీబీ ఈ సీజన్స్ లో అయితే పక్క నేను విన్నర్ అయిపోతా. చెప్పాను పొజిషన్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. ఆల్రెడీ యాంకరింగ్ పొజిషన్ తీసేసుకుంటున్నా. నెక్స్ట్ యాంకర్ నేనే. నా వల్ల కాదు. అభిజిత్ ప్లీజ్ హ్యాండిల్. పాపం తట్టుకోలేకపోతున్నట్టున్నారు అభిజిత్ గారు. అగో రెడ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. రెడ్ అంటే భయపడుతున్నారు, డేంజర్ లా ఉంది. సెలెక్ట్ చేస్తే మిగతా కంటెస్టెంట్స్ కి కొంచెం డేంజర్ ఏమో అని చెప్పి భయపడుతున్నారు. ఇట్స్ ఓకే అభిజిత్ గారు, ఫైన్. మీలా కామ్ కంటే నా వల్ల కాదండి. సరే నువ్వెవరు, ఏం చేస్తుంటావు? అంటే మాట్లాడడం కాకుండా సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నమాట. ఇట్లానే మా మేనేజర్లు వాయిస్ ప్రాంప్ట్స్ తో చేసేస్తుంటావు సాఫ్ట్వేర్ అంతా. అంత అంటే మా మేనేజర్లు కూడా భయపడతారు అనమాట. భయపడాల్సిందే, గొంతేసుకొని. అదే కదా మెయిన్ ఎయిమ్ అది. అసలు నీకు జాబ్ ఇచ్చిండేవాడు వాడి ఇవ్వలా, ఇది ఈమె తీసుకుంది వెళ్ళి. ట్రోఫీ కావాలి మనకి. ట్రోఫీ కావాలన్నా డబ్బులు కావాలన్నా? డబ్బులే కావాలి. అందరికంటే అభిజిత్ రియాక్షన్ నచ్చుతుంది నాకు అసలు. గూగుల్లో BB9 విన్నర్ ఎవరనంటే ఒకే నిమిషం. ఆగు. ఓకే అభిజిత్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఒక్క నిమిషం. అభిజిత్ గారికి ఎందుకు రెడ్
రెడ్ ఇచ్చారు? కథ చెప్పాలనా? నీ వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉందని ఎవరైనా చెప్పారా? అరే చెప్తున్నా అంటారు డబ్బా రేకులు రాని అని అంటూ ఉంటారు. You know RRR, but this is DRR. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవాలబ్బా, ఎవరొకరు తోడు లేకపోతే జీవితాంతం ఒక ఒంటరి జీవితం ఎట్లా సాధిస్తాం? మనమే మాట్లాడుకోలేం కదా. సరే నీకు బాయ్ ఫ్రెండ్ గిట్లు ఉండేనా ఎప్పుడైనా? నన్ను తట్టుకోవడమే కష్టం ముందు. అవునవును. రీజా, నువ్వు డైమండ్ నెక్లెస్ కొన్నావా? నీ డబ్బులతోటి? నా డబ్బులతోనే. సాఫ్ట్వేర్ డెవలపర్ కదా, ఎంతైనా. నీకు నువ్వు కొనుక్కున్న అమ్మకి ఎందుకు కొనియాలి? మమ్మీ కొనేసి ఇచ్చా. ఏంటది? నార్మల్ గోల్డ్ నెక్లెస్. నీకెందుకు డైమండ్, మమ్మీకి ఎందుకు గోల్డ్? మరి నన్ను కన్నింది కాబట్టి కోహినూర్ డైమండ్ కాబట్టి వజ్రం కాబట్టి నా డైమండ్. సరే సరే, నీలో చాలా ఎనర్జీ ఉంది, నువ్వేం చెప్పాలనుకున్నా ఎగురుతూ చెప్పు. అక్కడ స్కిప్పింగ్ రాడ్ పెట్టినాను నేను, చూడు. కొంచెం ఒక స్టెప్ అటు జరుగు. మీ ప్లేస్ లో నా మీదనే ఉంది నీకు. యాంకర్ అయిదాం అనుకుంటున్నావా? లేదు, మీలా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా. అడగండి క్వశ్చన్స్, ఊరికే స్కిప్ చేస్తే నాకు బోర్ కొడుతుంది. నీకు నచ్చిన కలర్? నాకు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో ఆ డ్రెస్ లో ఆ టైంలో ఆ కలర్ ఇష్టం. ఇప్పుడు నచ్చని ఫుడ్? నాకు నచ్చిన ఫుడ్ ఏంటంటే మటన్ అంత ఎక్కువగా నచ్చదు. నెక్స్ట్ వెజ్ కూరలు నచ్చదబ్బా. నీకు నచ్చిన హీరో? పవన్ స్టార్, పవన్ కళ్యాణ్. నీకు నచ్చని హీరోయిన్? నచ్చని హీరోయిన్ ఎవరు లేరు, అందరూ నచ్చుతారు. అమ్మ చాలా ఇంకా. బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను? అది పాయింటే కదా సార్. మీకు టీఆర్పీ కావాలి, మీకు కంటెంట్ కావాలి, మంచిగా కావాలి షో నడడానికి, నాలుంటారు ఉండాలి. ఐ యామ్ ద టీఆర్పీ అంటున్నావా? నేను టీఆర్పీ. గొడవలు పడతా, ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మొత్తుకుంటే ఏం అరుస్తుంది పిల్లని టీవీ బంద్ చేస్తారు. అలా అనుకుంటే సీజన్ 2 or 3 అక్క నువ్వు అప్పుడే బంద్ చేసేవారు కదా. ఓవర్ టు జడ్జెస్. మనం ఎందుకు ఇంక ఇక్కడ? అదిగో అభిజిత్ గారు రెడ్ అని చెప్పి కామ్గా కూర్చొని నన్ను ఏం అడగకుండా ఊరికి రెడ్ ఇచ్చారు. నువ్వు మాట్లాడుతుంటే కొంచెం ఇరిటేషన్, ఇంకెప్పుడు ఆపేస్తుంది అనే టైప్ వెళ్తుంది, కానీ ఇంట్రెస్టింగ్ గానో అలా నాకు అనిపించట్లేదు. ఇట్స్ ఎ రెడ్ ఫర్ మీ. మీరు ఒకటే పెట్టేసుకున్నారు, నేను వాగుతున్నా అని చెప్పి. సో బేసిక్లీ మీకు ఏంటంటే కాంపిటీషన్ అనుకుంటున్నారేమో. నాకేమో నేను అసలు సీజన్కే వెళ్ళట్లేదు ఈసారి. బీబీ ఓటీటీలో ఆడపులి ఎవరు అంటే మీ పేరు వచ్చేది కదా. సో ఇప్పుడు నాకు ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఆ టైటిల్ తీసేసుకుంటా. నాకు నీ మీద కుళ్ళుతో రెడ్ ఇస్తున్నాను, ఓకేనా? ఓకే, నవదీప్ గారు, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. జనరల్ గా మీరు నవ్వుతూనే ఉన్నారు, మీకు కూడా వాయిస్ ఇరిటేషన్ అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు నవ్వుతూ ఉన్నారు. ఏం చేసినా సరే మీరు కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉంటారు. సో ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వగలను, నాకు నమ్మకం ఉంది. నాకు తెలిసి మీకు కూడా నమ్మకం ఉంది, ఎందుకంటే హౌస్ లో ఇలాంటి ఒక కంటెస్టెంట్ ఉండాలి. ప్రతిదీ అయ్యో వాళ్ళు వేరే వాళ్ళు ఆపమన్నారు కాబట్టి ఆపాలి, మూసుకొని ఉండమన్నారు కాబట్టి మూసుకొని ఉండాలి అంటే కుదరదు. సో మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఆ కంటెస్టెంట్ నేను. మీ తర్వాత అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశాను అని అనుకోవాలి. సో ఐ థింక్ ఐఎమ్ దట్ క్యాండిడేట్. అగ్ని పరీక్ష ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుందా లేకపోతే ఏంటి? వాళ్ళకి ఇరిటేషనే, నాకు ఎంటర్టైనింగ్. పబ్లిక్ వాంట్స్ దట్. అతి చూడాలని ఉంది అసలు ఏమైందో కదా. ఇక్కడ ఉంది కదా దొంగ. కొంచెం ఓకే, చూద్దాం అయితే. డన్. ప్రస్తుతానికి మీరు హోల్డ్ లో ఉన్నారు, టాప్ 15 లో లేరు, కానీ అవకాశం ఉందో లేదో అనేది ముందు లెవెల్స్ లో చూస్తుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్. బై బై. బై బై. The most irritated person on this planet Earth right now, Abhijit. ఎందుకు వచ్చాను ఈ షోకి, ఎందుకు వచ్చాను ఈ అగ్ని పరీక్ష కదా అనిపిస్తుందా? ఈ అగ్ని పరీక్ష ఎవరికి? వాళ్ళకా మాకా? మనకి. అన్ని దాటి వచ్చాం కదా, మళ్ళీ దాంట్లోకి వేసారేంటి? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక సామాన్యుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రేక్షకుల అభిమానంతో సూపర్ స్టార్ గా ఎదిగిన ఒక సూపర్ హీరో ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాడు. మరి ఆ హీరో ఇక్కడికి వచ్చి మిరై సినిమా గురించి ఎన్నో కబుర్లు మనతో మాట్లాడబోతున్నాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వేదికపై లెట్ మీ వెల్కమ్ ది సూపర్ హీరో తేజ సజ్జా. Presenting our
సూపర్ హీరో ది వన్ అండ్ ఓన్లీ మిరైతో అతి త్వరలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ది క్యూటెస్ట్ స్వీటెస్ట్ తేజ సజ్జా. అదిగో మా నవదీప్, మా బిందు, మా అభిజిత్. హాయ్ తేజ. హాయ్ ఆల్ మై ఫ్రెండ్స్ అవుట్ దేర్. ఎస్ ఐఎమ్ ఆల్సో యువర్ ఫ్రెండ్. మీరు కూడా అవునండి. మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నేను నా చిన్నప్పటి నుంచి, కానీ అప్పటి నుంచే మీరు యాంకరింగ్ చేస్తున్నారు. సో ఎస్ మిరై, వీఆర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైనింగ్ గా ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది సినిమా. కొన్ని అయితే మేము ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం కొన్ని అటెంప్ట్ చేసాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. మిరై అంటే ఈ పదానికి మీనింగ్ ఏంటి? మిరా అంటే హోప్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం. అలాగే ఇక్కడ కూడా కొంతమంది హోపింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్ ఎగ్జాక్ట్లీ అంటే ఒక సామాన్యుడిని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి పంపించబోతున్నాం. అందుకే వాళ్ళకి మాకు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో సినిమా గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. బట్ మీరు ఒక సూపర్ హీరో కాబట్టి అక్కడ మాతో పాటు కలిసి ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ కంటెండర్ ని చూసి ఆ క్యాండిడేట్ ఎలిజిబుల్ కాదా అనేది మీ స్టైల్లో కూడా మీరు క్వశ్చన్స్ అడిగి మనం అందరం కలిసి సెలెక్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. Are you up for it? Yes. Are you ready for అగ్ని పరీక్ష? Yes. Let's do it. Please go. మన బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి రాబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. లెట్ మీ వెల్కమ్ ద నెక్స్ట్ క్యాండిడేట్. Hello, I'm Urmila Chauhan. Urmila Chauhan. I'm a model and I'm also Femina Miss India Telangana 2023. I've represented our Telangana twice at national stage. Oh, lovely. Actually, proper ఏ ఊరు నీది? So I'm from Yacharam, which is nearby to Nagarjuna Sagar. అక్కడ అది ఉంది కదా, అది పట్టుకోవా కొంచెంసేపు. This one, first one? Yeah. బరువైతుందా? కోపం వస్తుందా? No. సరే పట్టుకో అలాగే. Which is more important, beauty or brains? Beauty with brains, both. సరే తేజ సజ్జాని మీరు ప్రపోజ్ చేయాలి. Sure. బికాజ్ నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు ఇప్పుడు దాకా లైఫ్లో. ఎందుకు? అదేంటి? అంటే నాకు నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. ఏంటవి? లైక్ యూ షుడ్ బి పేషెంట్, యూ షుడ్ టేక్ మై ఫొటోస్. ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. Camp walk చేసి చూపిస్తావా? Yes, please. I think I need some pot or something to put, like, you know. అక్కడ ఉన్నాయి చూసుకో. రెడీ? Yes. అది కూడా చాలా స్ట్రక్చర్డ్ గా చేసింది. బాగా పాయిస్డ్ గా చేసింది. కానీ దా నేను నీకు ఇస్తా అసలైన టాస్క్. పేడతో పిడుకులు కొట్టావా? లేదు. కొడదాం దా. ఫెమినా మిస్ తెలంగాణ ఇలాంటి టాస్క్ చేయగలుగుతుందా లేదా అనేది మేము చూడాలని అనుకుంటున్నాం. గో ఫర్ ఇట్ ఉర్మిళ. ఏంటి నాన్న అది అలా అలా తీసుకోద్రా. అది ఎవరేసారు? దాంట్లో బొమ్మ మోడల్ అలవాటు ఉన్నట్టుంది. యా, ఐ ట్రై. చాలాసార్లు చేశాను. ఊర్లో చేసావా? చేస్తుంటే చూశాను. కానీ బాగా వయ్యారంగా చేస్తున్నారు దాన్ని. ఇది కూడా మోడల్ చేసినట్లే ఉందబ్బా. అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరికీ స్టేజ్ మీద రావాలి, వాళ్ళకి వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలి అనుకుంటారు, కానీ దే ఆల్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్? ఆఫ్ కోర్స్ 100% ఐఎమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఎందుకు? నువ్వు పేజెంట్ కి ట్రైన్ అయ్యావు, స్టేజ్ కి అలవాటు పడ్డావు, నీ కంఫర్ట్ జోనే కదా ఇది. వై ఇస్ ఇట్ పేడ అన్కంఫర్టబుల్? తీసుకొని కొంచెం మొహానికి ఇలా ఇలా పూసుకో. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బిందు మాధవి గారికి. ఏడుస్తున్నావా? నో, ఐ మేక్ వేరే వాళ్ళకి ఏడిపిస్తా కానీ నేను మాత్రం అసలు ఏడవను. ఐ వెరీ స్ట్రాంగ్. మరి ఓటింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ విల్ బిగిన్ విత్ అభిజిత్. నాకు బిలీవబుల్ అనిపించట్లేదు. ఎక్కడో ఐ ఫెల్ట్ దే వాజ్ సమ్ జెన్యూనిటీ ల్యాకింగ్ ఏమో అనిపించింది. మరి నెక్స్ట్ నవదీప్ గారు. దెర్ ఆర్ 2 things హియర్. ఒకటి తనేంటి, అది ఆబ్వియస్లీ మనకు అరగంటలో తెలియదు ఎప్పటికీ. తను ఇప్పటిదాకా చేసింది ఏంటి అనేది ఒక హిస్టరీ ఉంది, అంటే ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఐ వాంట్ టు సీ ఆ ట్రాక్ రికార్డ్ మ్యాటర్స్ కాబట్టి దానికి విలువ నేను ఇస్తున్నాను కాబట్టి ఐ వాంట్ టు సెండర్ టు ఆ 15లోకి పంపించి ఈ లేయర్స్ వెనకాల ఏముందో తెలుసుకుందామని నాకు ఆశగా ఉంది కాబట్టి ఇట్స్ అ గ్రీన్.
Fantastic. You got one green. Superb. మరి బిందు? ఐ లైక్ ద స్పిరిట్ ఊర్మిళ. నువ్వు మంచి ప్రెజెంటబుల్గా ఉన్నావు, అవన్నీ ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ చాలా స్ట్రక్చర్డ్గా ఉన్నావు. ఇట్స్ లైక్ ఐ లైక్ యూ ఇన్ వన్ ఎండ్, ఇటు పక్క కొంచెం ఇది ఉన్నాయి. సో ఐ వాంట్ సీ యూ మేబీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. మా సూపర్ హోస్ట్ ఏమనుకుంటుందో? I'm with Navdeep. I like her. You got 2 reds, 1 green, which means అగ్ని పరీక్ష నుంచి పూర్తిగా బయటికి వెళ్ళలేదు, ఇంకా ఉన్నావు. సో ఏం జరుగుతుందో చూసేద్దాం. ఊర్మిళ, చేతి ఇవ్వలేను కానీ గాల్లో హగ్ ఇస్తాను. ఆల్ ద బెస్ట్. యూర్ ఆన్ హోల్డ్. ఓకే, సో తేజ, నేను ఎందుకు అంత ఫాస్ట్ గా పంపాలనిపించట్లేదు. ఇంకొక క్యాండిడేట్ ని మీరు చూస్తే బాగుంటది. Are you ready? 4 చూసాను అంటున్నాడు, నువ్వే అనవసరం. అవునా? Let's welcome the next candidate. How are you? I'm doing great and gorgeous. What's your name? నా పేరు పాత్రుని చిదానంద శాస్త్రి. సో నేను చేసేది డ్రాగ్ అంటారు. ఐఎమ్ తెలుగు's ఫస్ట్ డ్రాగ్ క్వీన్. అండ్ ఐ డూ పర్ఫార్మెన్స్ లైక్ దిస్. అర్థం కాని తెలుగు వాళ్ళకి డ్రాగ్ అంటే ఏంటో చెప్పగలుగుతారా? డెఫినెట్గా దిస్ ఇస్ మై వర్షన్ ఆఫ్ జెండర్. సో దీంట్లో ఏంటంటే నేను ఒక స్త్రీ తత్వాన్ని చూపిస్తున్నాను. ఎగ్జాజరేషన్ ఆఫ్ స్త్రీ తత్వం, అంటే స్త్రీ ఎంత ఎగ్జాజరేటెడ్గా ఉండొచ్చు అని ఒక మెసేజ్ని నా డ్రాగ్ మేలే కదా, అంటే నాలో 2 తత్వాలు ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఉమెన్ అండ్ ఐఎమ్ ఆల్సో మ్యాన్. మెంటల్గా, నాట్ ఫిజికల్గా. యా, మెంటల్గా. సో రియల్ లైఫ్లో మీ ఓరియంటేషన్ ఏంటండి? ఐ ప్రెజెంట్ ఎస్ ఎ మ్యాన్. ఇది వేసుకున్నప్పుడు ఇట్స్ జస్ట్ ఎ పర్ఫార్మెన్స్. అంటే ఏం చేస్తారు అక్కడ? Is it a funny show or ఏంటి? No, it's a awareness show, like singing or dancing. I can sing for you and I can show you what exactly. 30 seconds లో చూపిండి మీ పర్ఫార్మెన్స్. Definitely. So the song goes in this way. ఇది ప్రైడ్ మాసమన్నా, ఇది ప్రైడ్ మాసమన్నా, కాస్త సెన్సిటైజ్ చేస్తానన్న క్వేర్ కమ్యూనిటీ అన్న, ఎలివేటి కూడా అంటారన్న ప్రైడ్ మాసమన్నా. సేమ్ సెక్స్ ని ఇష్టపడితే హోమోసెక్షువల్స్ అంటారు, వేరే సెక్స్ ని ఇష్టపడితే హెట్రోసెక్షువల్స్ అంటారు, ఇద్దరిని ఇష్టపడితే బైసెక్షువల్స్ అంటారు, అందరినీ ఇష్టపడితే పాన్సెక్షువల్స్ అంటారు. ఆహా ఆహా ఆహా. గుడ్ వన్. మీరు హౌస్ లోకి ఇలా వెళ్తారా? ఇలాగే ఉంటారా హౌస్ లో? ఇలాగ ఉండరు కదా. సో హౌస్ లోకి ఎలా అనుకుంటున్నారో అలా రండి. థ్యాంక్ యూ. యా. ఓకే, సో తేజ, చూసినంత వరకు ఈ అగ్ని పరీక్ష నీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఇందులోంచి స్టార్స్ పుడతారని కోరుకుంటున్నాను. ఓకే, యా. నువ్వు వెళ్ళకన్నా ముందు ఒకసారి టీజర్ చూసేద్దామా తేజ? సో కెన్ వి సీ ద టీజర్ ఆఫ్ మిరై ప్లీజ్? One stick. Big adventure. మై గాడ్, లుక్ అట్ దోస్ విజువల్స్. అదిరిపోయింది తేజ. ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్. ఆ లాస్ట్ షాట్, ఆ పాదాలు ఎవరు అబ్బా, అది మాత్రం థియేటర్లోనే చూడాలి. అంతే అంట. చాలా భారీగా ప్లాన్ చేశారు. సూపర్ యోధా ప్లీజ్. నీలో వైబ్ ఉంది, సినిమాలో వైబ్ ఉంది, థియేటర్లో కూడా దానికి మించిన వైబ్ ఉంటది అని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మిరై. మిరై విల్ బీ ఇన్ థియేటర్స్ ఆన్ September 5th. అందరూ తప్పకుండా ఫ్యామిలీస్తో రండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక అల్టిమేట్ క్లీన్ ఫిల్మ్ తీసాము. చాలా ఎక్సైటింగ్గా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో ఒక గ్రేట్ వరల్డ్, ఒక యాక్షన్ అడ్వెంచర్ చూడబోతున్నారు. సీ యూ ఇన్ థియేటర్స్. Fantastic. Lovely seeing you here.
ఎవరు మీరు ఇంతలా మారిపోయారు? ఇంత చక్కగా ఉన్నారు కదండి, అలా ఎందుకు మారిపోతూ ఉంటారు అప్పుడప్పుడు? అదొక కళ. అది కాకుండా మనం జెండర్ అనేది చాలా కన్స్ట్రక్టివ్ గా తీసుకుంటాం సొసైటీలోని. దాన్ని ఒక్కసారి కొంచెం ఆర్టిస్టిక్ గా చూడడానికి ఎలాగవుతుంది అని చెప్పేసి దట్స్ జస్ట్ ట్రై ఫర్ ఇస్ అబౌట్ డ్రాగ్. డ్రాగ్ అనేది అంటే మనం జెండర్ ని ఎలా ట్విస్ట్ చేయగలము. వాట్ యు హావ్ టు ఆఫర్ ఇస్ ద స్టేట్. యా, నేను ఒక సింగర్ ని, ఇంకో డాన్సర్ ని. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలిస్తే నేను ఫస్ట్ డ్రాగ్ మీద కొంచెం అవేర్నెస్, ఎల్జీబీటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి కొంచెం ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పి ఫస్ట్ దట్స్ మై ఫస్ట్. ఈ ఎజెండా, మీ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ ఏంటంటే ఎల్జీబీటీక్యూ అనే సమాజంలో డ్రాగ్ అనే ఆర్ట్ ఫామ్ తో మీరు ఎంటర్ అయ్యారు. అది అక్కడ ఏదో ఉంది, జనాలకు తెలియదు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ ప్లాట్ఫామ్ లో నాకు ఆపర్చునిటీ ఇవ్వండి. అంతే కదా కంక్లూజన్? ఓకే, డన్. ఐ గాట్ వాట్ ఐ నీడెడ్. అభిజిత్, I don't think today that I can let you go forward. బిందు, థ్యాంక్ యూ. మీరు చెప్పిన రీజన్ డ్రాగ్ క్వీన్, ఆ ఒక్క రీజన్ కోసం ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సెండ్ యూ టు బిగ్ బాస్. అండ్ దానికి మించి లైక్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా ఏం ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. నవదీప్ గారు కూడా గనుక రెడ్డిస్తే ఇంకా కంప్లీట్లీ టాటా బాబాయ్. సో నవదీప్, హోప్ ఉందా లేదా? హోప్ ఈ ప్లాట్ఫామ్ మీద లేదు. ఐఎమ్ సారీ. మీరు చెప్పాలనుకుంటున్నారు, మీ ఉద్దేశం బాగుంది. దట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఉందో దానికి మీరు చేయాలనుకుంటుంది ఈజ్ కమెండబుల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మన ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి రాబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ని చూసే టైం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. తాత అమ్మా చెప్పు. అంటే నా పేరు, అసలు పేరు నీల నరసింహ. సామాన్య గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టినా. ఓకే ఓకే. అది నేను పెళ్లి చేసిండు, ఈ దుడ్డుగైతే చేతికిచ్చిండు. ఓకే. చుట్టుపక్కల ఊర్లల్లో అక్కడ ఇక్కడ మీటింగ్లు అవుతుంటే నేను ఒక పాట పాడతా సారు, నేను ఒక పాట పాడతా అంటే, గొర్రె కాస్తానికి ఏం పాటలు వస్తాయి రా బచ్చిగా, దండం పెడతా ఒక్క పాట పాడతా సారు అంటే, లే గొర్రె కాస్తానికి సాహిత్యం మీద ఏం పట్టుంటుంది అన్నారు. నిజ జీవితంలో రైతు ఎట్లా ఉంటాడు, ఒక్క రైతన్నా ఈ పాటతోటి ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి, నీ పాట విని అంటే అప్పుడు నేను రైతు పాట రాసిన. ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా, ఆ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా. ఈ పాట విని గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి, ఆయనే నేను ఆత్మహత్య చేసుకుందామని పోతున్నా, ఈ పాట విని నేను బతికినా అని నాకు ఫోన్ చేసిండు. నర్సయ్య తాత, బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? ఒక పాటతోటి ఈ సమాజాన్ని మార్చాలి, ఒక పాటతోటి ఆయన బతికిండు. ఒక పాట ఎంతో శక్తివంతమైనది. నా పాట మధ్యలోనే ఆగిపోయింది. నా పాట ప్రపంచాన్ని తెలవాలి, నా పాట జనాలలో చైతన్యం తీసుకురావాలి, నా పాట జనాలలో మార్పు తీసుకురావాలంటే నాకు పెద్ద వేదిక దొరికితే బాగుండు అనేది ఎప్పటిదో నా కళ. ఏమనిపిస్తుంది, హౌస్కి సరిపోతారని అనిపిస్తుందా లేదా నర్సయ్య తాత గురించి? బిందు, మీరు హౌస్లో వదగలరో లేదో అని కొంచెం డౌట్ఫుల్గానే ఉంది తాత. సో ఇట్స్ ఎ డెడ్ ఫోన్. అమ్మ మీరు ఏ టాస్కులు పెట్టినా ఆడతా, ఏ గేములు పెట్టినా ఆడుతా. ఒక్క నిమిషం, టాస్కులు పెడితే ఆడతానన్నారు కదా, అది కనిపిస్తుంది కదండి, దాన్ని పట్టుకొని వేలాడగలుగుతారా? వేలాడుతూ మాట్లాడాలి, ఓకేనా? మీ టాలెంట్ చాలా బాగుందండి. అంటే ఒక పాటలు బాగా రాస్తారు, లేదంటే ఈయన కథ బాగుంది అని చెప్పి మేము లోపలికి పంపడం అనేది నాకు ఇప్పుడైతే కరెక్ట్ అనిపించలేదు. సో ఇట్స్ ఎ రెడ్ ఫర్ మీ. అభిజిత్, మీరు మీట్ అవరేమో అనిపిస్తుంది తాత. థ్యాంక్ యూ. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి అడుగు పెడుతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. మీ పేరు? నాగప్రశాంత్, విజయవాడ నుంచి. నేను యాక్చువల్లీ అడ్వకేట్ని, బట్ అంతకుముందు నేను ఒక కామెడీ స్కిట్స్ రాస్తూ ఉంటాను. 3 క్యారెక్టర్స్, సన్, ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్తో క్యారెక్టర్స్ నేనే యాక్ట్ చేసి నేనే చేస్తూ ఉంటాను. నేను అడిగినప్పుడు తాతయ్య గారిలా చేయండి, ఇందు అడిగినప్పుడు షూర్ అన్లాగా చేయండి, షూర్ అభి అడిగినప్పుడు గ్రాండ్ సన్ లాగా చేయండి, ఓకేనా? మీరు ఒక అడ్వకేట్గా లీగల్ సిస్టంలో ఎటువంటి మార్పులు తీసుకొద్దాం అనుకుంటున్నారు?
జనరల్గా 9 వికెట్ సెక్షన్ వల్ల అబ్బాయిలకి ఎన్నో అన్యాయాలు సుప్రీంకోర్టే చెప్పింది ఏమని 80% మూడు ఒకే రకంగా అనిపిస్తున్నాయి ఎందుకు? ఇప్పుడు మేడం అది కాదండి, ఇప్పుడు అలా అనేకండి. ఎంతో కష్టపడి వాయిస్ మాడ్యులేషన్ వాడుతుంటాను. మా తాతగారు అనుకోండి కొంచెం ఆలస్యంగా నీరసంతో మాట్లాడతారు. అదే మా నాన్నగారు కూడా ఎరా అని అరుస్తారండి. నేను ఇలాగే మాట్లాడతాను, తింగరగా ఉంటాను నేను. బిగ్ బాస్కి ఏంటి మీ ఆఫర్? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నాకు కుదిరినంత ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాను. మాకేం కావాలి, జనాలు కొట్టుకోవడం కావాలి. అంటే నాకు అడ్వాంటేజ్గా మార్చుకొని తీసుకుంటారంటే లోపల అది ఏదో ఒకటి ఆ అడ్వాంటేజ్ నాకు ఏదో కుదిరితే అది. సార్ యాక్చువల్లీ మా అమ్మగారు అడ్వకేట్. సో తన కోసం తను ఇది కొంచెం లా చేస్తే మనకి వాల్యూ ఉంటుంది, పవర్ ఉంటుంది కదా. సో మా అమ్మ కోసం. మరి బీటెక్ ఎంబీఏ ఎందుకు చేశారు? మరి టైం వేస్ట్ కదా? కాదు, మామూలుగా ఇంట్లో నాన్నగారి కోసము మీ నాన్నగారిని సాటిస్ఫై చేశారు, మా అమ్మగారిని సాటిస్ఫై చేశారు, ఇప్పుడు నన్ను సాటిస్ఫై చేసుకున్నారు. అంటే ప్రస్తుతానికి ఇంకా వెరీ హ్యాపీ అండి ఇక్కడ దాకా. ఎలా అనిపించాడు? ఏమన్నా బాబు, నాకైతే నేను నాట్ కన్విన్స్డ్. అభిజిత్ గారు మీరు ఏమైనా చేశారా కన్విన్స్ చేయడానికి? అయ్యో కదా. బిందు, నాట్ టుడే. ఇంకో రెడ్ వస్తే కేల్ కథం. నాకు ఒక యాక్టే కనిపించింది. ఏమి నాకంటే నీ నుంచి నేను ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయాలా, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియట్లేదు. అంటే మేబీ ఒక్కసారి ఫస్ట్ టైం ఇంత పెద్ద వచ్చేసరికి మేబీ ఒక చిన్న ఉండొచ్చు. ఛాన్స్ ఇమ్మంటావా? సరే ఓకే, ఐ విల్ పుట్ యూ ఇన్ హోల్డ్. సో నెక్స్ట్ హోల్డ్లో మీరు ఏమైనా చేసుకుంటే లేదంటే ఫస్ట్ వెళ్ళిపోతారు మీరు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధవ్, థ్యాంక్ యూ అభిజిత్ గారు. నమస్కారం, నేను మీ శ్రేయ. ఈరోజు నేను మీ యాంకర్. శ్రేయ ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం. అందరూ చాలా బాగా కనిపిస్తున్నారు. నువ్వు కూడా బాగా కనిపించాలంటే మార్క్ లో ఉండాలి. నాకు ఎనర్జీ ఫుల్ లోడ్ ఉంది, మళ్ళీ మీకు ఎనర్జీ ఉందా? కమ్ ఆన్, లెట్స్ గో. అది ఇదేంటి ఇప్పుడు యూవా? అదే నాకు అర్థం కావట్లేదు. స్టాండ్ బై లో ఇంకా యాంకర్ ని తెచ్చుకున్నారా? నా మీద డౌట్ ఉండి, లేకపోతే తినేనా యాంకర్? అర్థం కావట్లేదు. మీలాగా యాంకర్ అవ్వాలని దానికే. అవునా? అంటే స్టార్ట్ అయిపోయిందా నీ ఆడిషన్? నేను వెళ్ళి కూర్చోవచ్చా? ఓకే. శ్రేయ, నీ ఏజ్ ఏంటి? 19. నాకు యాంకర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉన్నది. టీవీ మీద కనిపించుకోవాలి, ఆ ఆపర్చునిటీ రాలేదు. సో బిగ్ బాస్కి వెళ్తే అది ఒక పెద్ద టీవీ మీద నేను రావచ్చు అని. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఫైనల్ ఇయర్ ఆఫ్ వాట్? BBA, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అదే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వదిలిపెట్టి బిగ్ బాస్ అకాడమీకి వచ్చినట్టున్నావు కదా? అవును. ఓ, ఈ BBAలో కూడా BB ఉందనే పక్కన పెట్టేసావా? 1 day బిఫోర్ చదివినా ఐ విల్ గెట్ ఎ గుడ్ స్కోర్. 1 day బిఫోర్? అంత మెమరీ ఉందా? అంటే అండర్స్టాండ్ చేసుకుని అంత పేజీలు నింపి రాసేసి వచ్చేస్తా. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మోదీ. నాట్ బ్యాడ్. అందులో నీ ఐక్యూ తెలుస్తుందా? యాంకర్ అవ్వాలంటే బెస్ట్ 3 క్వాలిటీస్ ఏంటి? మంచి వాయిస్ ఉండాలి, బోల్డ్గా ఉండాలి, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఫియర్ ఉండకూడదు. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా మమ్మీ కుక్, వంట పని చేస్తూ ఉంటుంది. మా నాన్న టైలర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు కొంచెం వెల్ సెటిల్ అవుతున్నా. నువ్వు కూడా ఏదైనా వర్క్ చేసి ఫ్యామిలీకి సపోర్టివ్గా చేస్తాను. వర్క్ చేస్తాను అంటే కాలేజ్ తర్వాత ట్యూషన్స్ తీసుకుంటాను. దాంట్లోనే ఒక 5,000 to 10,000 వస్తుంది. దాంట్లో నా ఫోన్ EMI అవి అన్నీ చేసుకుంటా. మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను, దాని ఎడిటింగ్లోనే టైం వెళ్ళిపోతుంది. ఇంట్లో అమ్మకి కుకింగ్ హెల్ప్ చేస్తా. రీసెంట్గా ఒక ఛానల్లో జాయిన్ అయ్యాను, ఇట్ ఇస్ తమిళనాడు. సో అక్కడ కూడా వెళ్ళి యాంకరింగ్ చేస్తూ ఉంటాను. తమిళ్ తెలుసా? తమిళ్ కూడా తెలుసు. తమిళ్లో మాట్లాడు. మల్టీలింగ్వల్ బ్రో. எல்லாருக்கும் வணக்கம், எல்லாரும் நல்லா இருக்கீங்கன்னு நினைக்கிறேன். நான் உங்க ஆங்கர் ஸ்ரேயா. ఓ మై గాడ్. హిందీలో మాట్లాడు. తోడా ఆత. నవదీప్ లాగా మాట్లాడే అబ్బాయిలు ఇష్టమా, అభిజిత్ లాగా సైలెంట్ గా ఉండే అబ్బాయి? రెండు కలిపి ఉండే అబ్బాయి. నేను మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉండాలి. ఓకే శ్రేయ, ఈ స్మార్ట్నెస్ పక్కన పెట్టేసి ఇది కావాలా ఇది కావాలా ఒకటే చూస్ చేసుకోవాలి. అభిజిత్.
నవదీప్ నిన్ను తీసి పాడేసింది. ఇద్దరు మాట్లాడితే మా వినేవాడు ఉండాలి కదా. పర్లేదు యూఆర్ ఓన్లీ 19. ఎందుకు ఇంత తొందరగా ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాం అనుకుంటున్నా? అంటే యూత్గా అచీవ్ చేయాలి అని, లైఫ్ ఇంకా చాలా ఉంది. సో మెల్లమెల్లగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక ఏజ్కి మంచి రీచ్గా ఒక మంచి పొజిషన్లో ఉంటానని నా ఒపీనియన్. సో ఇప్పుడు నువ్వు శ్రీముఖి ఒక సీజన్లో ఉన్నారు, బిగ్ బాస్ సీజన్లో ఓకే దీంట్లో. సో ఇప్పుడు నువ్వు శ్రీముఖిని ట్రిగర్ చేయాలి. నువ్వు దాచుకున్న గులాబ్ జామ్ అమ్మాయి తినేసింది. వెరీ గుడ్. 4 రోజుల నుంచి నువ్వు 4 టాస్క్లు ఆడి 3 రోజులు నిద్రపోకుండా ఆ గులాబ్ జామ్ కోసం ఫైట్ చేస్తే తినేసింది. రెడీ గో. తినాలనిపించింది తిన్నా. అన్ని తినాలనిపిస్తుంది తినేస్తావా ఏంటి? బిగ్ బాస్ ని తినేస్తావా? ఈ హౌస్ లో నీది నాది అనేది ఏమీ ఉండదు, అందరిది మనదే. నేను అడుగుతున్న క్వశ్చన్ కి సమాధానం చెప్పు. ఆయన చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? శ్రేయ ఇమ్యూనిటీ తన గులాబ్ జామున్, అది ఎలా తింటావు? ఆ గులాబ్ జామున్ తినేస్తే ఆ ఇమ్యూనిటీ నాకు వస్తుందేమో అని నేను తిన్నా. అవును, నేను ఈ హౌస్ కి నా ఆట కోసం వచ్చినాను. నీకు ఇమ్యూనిటీ రావడం కన్నా తెచ్చుకో, నీ కష్టంతో నువ్వు తెచ్చుకో. నెక్స్ట్ తెచ్చుకుంటా. ఇది నా స్మార్ట్నెస్ తోటి నేను. ఏంటి స్మార్ట్నెస్? నాకు గులాబ్ జామున్ స్వీట్ తినాలని నాకుంది. తినేసి ఫైట్ చేస్తే తిను ఆరాంగా ఫ్రిడ్జ్ లో నుంచి గులాబ్ జామున్ తినేస్తుందంట. ఓకే 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 ఓకే. అమేజింగ్ జాబ్ శ్రేయ, వెల్ డన్. థ్యాంక్ యూ. వాట్ యు థింక్ అబౌట్ శ్రేయ నవదీప్? ఉంది బానే, క్లారిటీ ఉంది. కాకపోతే ఇంకా కొన్ని హిడెన్ లేయర్స్ ఉన్నాయి. బట్ నా సజెషన్ టు యూ అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నంబర్స్ ఆఫ్ వాట్ ఐ సా ఈస్, నీ మాటలో ఉన్న క్లారిటీ నీ థాట్లో కూడా ఉండాలి, నీ యాక్షన్లో కూడా ఉండాలి అనేది పెద్దముండేవాడిలా నేను చెప్తున్న సలహా. థ్యాంక్ యూ సార్. Abhijit? Shreya, I like your spirit. Thank you, sir. At 19, I had no clue. Yeah. సో నాకంటే నువ్వు చాలా ముందున్నావు. కానీ ఒకటి, నువ్వు ఒక పాయింట్ని పట్టుకున్నావు అంటే దాని మీద నిలబడు. ఓకేనా? గ్రీన్. Thank you, sir. Very good. మరి బిందు? ఫర్ 19-year-old కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేస్తూ నీ కాన్ఫిడెన్స్ అంతా బాగుంది. Thank you, ma'am. I love you. I love you. నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. శ్రీముఖి గారు లేచిందిరో, జుట్టు లేచింది. వాట్ అ ఫెంటాస్టిక్ హెయిర్ స్టైల్. ఇది మీ వల్లే మ్యామ్. ఇంత ఘోరానికి నాకు క్రెడిట్ ఇవ్వకు. బేసిక్గా నా పేరు రవి దోమన. ఏదైతే నాకు మైనస్ అని చెప్పి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే మైనస్ చూపిస్తూ వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి బలంగా నిర్ణయం తీసుకున్నాను సార్. నువ్వు తొడగొట్టి మరి మగాళ్ళే గొప్ప అబ్బాయిలే గొప్ప అని చెప్పావా గ్రూప్ డిస్కషన్? మగవాళ్ళు గొప్ప అని నేను అన్నాను. దానికి చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నా కుటుంబంలో నేను మెయిన్ పిల్లర్గా ఉన్నాను కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. దాంట్లో తప్పేముంది? ఆడవాళ్ళు నథింగ్ అన్నావు కదా, చీర కట్టుకొని ఆ హై హీల్స్ వేసుకొని కాసేపు నడిచి మమ్మల్ని ఎంటర్టైన్ చేయి. అలా నడుచుకుంటూ వచ్చి ఆడదే గొప్ప అని చెప్పేసి చెప్పు. నేను మగవాళ్ళు గొప్ప అని చెప్పా మేడం. మళ్ళీ మీరు నన్ను టెంప్ట్ చేసి ఆడవాళ్ళు గొప్ప అని ఎట్లా అంటారు మీరు? టెంప్టేం చేయలేదు నీకు, చెప్పు అని అంటున్నా. టాస్క్ కోసం నేను అలాగా చేస్తా. టాస్క్ కోసం ఏంటయ్యా? అసలు నువ్వు వెళ్ళిపోవు ఇక్కడి నుంచి. ఓకే 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 చెయ్యి మ్యూజిక్. ఆడవాళ్ళు గొప్ప అని చెప్పు. టాస్క్ కోసం ఆడవాళ్ళు గొప్ప.
నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు ఆడవాళ్ళు గొప్ప అని చెప్పలేకపోతున్నావు? ప్రెగ్నెంట్ బిడ్డని కనేటప్పుడు తన పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఒక అరగంట సేపు నరకానికి చావుంచిన దాకా వెళ్ళి వస్తుంది. అది 100% కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ మగాడికి ఒక లవ్ ఫెయిలియర్ అయినా, మదర్ చనిపోయినా, డాడీ చనిపోయినా, అలాంటి జ్ఞాపకాలు కొన్ని గుండె లోపల ఉండిపోయి ఎవరి దగ్గర ఏడవక ప్రతిరోజు తన నరకాన్ని చూస్తూ అంతకంటే ఎక్కువ బాధ పెయిన్ భరిస్తాడని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతలేదు, కానీ ఆ పెయిన్ ఉంటుందని నేను అనుకుంటున్నా. మగోడు కూడా అంతకంటే ఎక్కువ పెయిన్ భరించేస్తాడు అని నేను చెప్పబోతున్నా. అది బయటికి వెళ్ళి మీ ఫ్యామిలీని బాగా చూసుకో. అభిజిత్, రెడ్ గ్రీన్? బ్రదర్ కొద్దిగా రియాలిటీలు బతుకు. సో సారీ రవి, యు ఆర్ రిజెక్టెడ్. అతనితో నాకు చెప్పదలుచుకోలేదు, బట్ ప్రెగ్నెన్సీ అప్పుడు లైక్ వాట్ ఈస్ దట్స్ ద మాక్సిమం పెయిన్ హ్యూమన్ బాడీ కెన్ టేక్. 9 నెలలు మోసింది కాదు అది, ఆ డెలివరీ ½ an hour టైమే అంట. నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ క్యాండిడేట్. హలో అండి. ఏం చేస్తుంటారండి మీరు? ఐమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్. సరే మీది ఎక్కడ? మాది రాజమండ్రి. మాది. అరే ఆ యాస్లో మాట్లాడొచ్చు కదండి. ఆ యాస్ ఉంటే ఆ యాస్ వచ్చేస్తుందండి. ఏదైనా ఫిల్మ్స్లో పాడావా? నేను చాలా మూవీస్లో పాడానండి. నా పేరు ఎండ్ టైటిల్ కార్డ్స్లో ఉంది, కానీ మెయిన్ టైటిల్ కార్డ్స్లో ఇప్పటివరకు రాలేదు బేసిక్గాను. లెట్స్ సీ హిస్ సింగింగ్ టాలెంట్. యా. ఆడేదే వలపు నర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలో హే హే, మా వెనకే ఉంది తరం, మా శక్తే మాకు సాధనం, ఢీ అంటే ఢీ ఆటలో. బిగ్ బాస్ ఎందుకు? నేనేమనుకుంటున్నాను అంటే, నా ముందుకి ఎవరైనా గట్టిగా మాట్లాడే వాళ్ళు వచ్చినా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు వచ్చినా, ఎవరితోటైనా సరే మంచిగా మాట్లాడగలను, వాళ్ళని కామ్ చేయగలను ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను అనుకుంటాను. నేను బేసిక్గా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. నేను అంత గట్టిగా మాట్లాడే వ్యక్తిని కాదు. మరి నవదీప్, is it a green or a red for Mr. Teja? మీకు ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి గురు, మీకు ఇది ఒక్కటే అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ యూ. దిస్ మైట్ బి కొంచెం బెటర్ అవ్వచ్చేమో మీకు, కానీ మీకు ఆల్రెడీ ఉన్న ప్లాట్ఫామ్స్లో ఐ వుడ్ సజెస్ట్ యూ టు ట్రై దేర్. సో ఏ అడ్వాంటేజ్ లేని వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ యూ. I hope you understand what. Oh, right, sir. Definitely. I completely accept it. Thank you. బిందు, బిగ్ బాస్ హౌస్లో పంపించడానికి ఆ ఎక్స్ ఫ్యాక్టర్ నాకేమీ నీతో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ నాకేం అనిపించలేదు. ఐ మీన్ మేబీ నెక్స్ట్ టైం లైక్ ఐ వాంట్ యూ టు గెట్ ప్రిపేర్డ్ వెల్ అండ్ దెన్ కమ్. అంటే ఈసారి ప్రిపేర్డ్గా లేవని అనిపించింది. ఓ ఓకే. ఎస్ అభిజిత్, ఏమంటారు? మీరు మీ పర్సనాలిటీ వైజ్, మీ పీపుల్ స్కిల్స్ వైజ్, హౌ యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ అనేదే మీరు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది మీకు. అదొక్కటి చూడాలని ఉంది, అదొక్కటే మైండ్లో పెట్టుకుని ఐ విల్ గివ్ యూ అ గ్రీన్. ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ తేజా, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్స్. థ్యాంక్ యూ. కొంచెం ఏదైనా వైలెంట్ సినిమాలు చూడు. చాలా మంది క్యాండిడేట్స్ జడ్జెస్ ని ఇంప్రెస్ చేయాలి అన్న కళతో ఇక్కడికి వచ్చారు. క్వాలిటీస్ ఏంటి, నిన్ను ఎందుకు పంపాలి, అసలు ఏంటి? ఒక నార్మల్ పర్సన్ కి ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి వెళ్తున్నాను. ఇమిటేషన్ ఇమిటేషన్ కి అన్నా డాన్స్ అయితే ఇప్పటికిప్పుడు ఒపీనియన్. బిగ్ బాస్ షో మీద నీ ఒపీనియన్ ఏంటి? దీని ద్వారా ఫేమ్ అవ్వాలని. ఇక్కడ కరెక్ట్ ప్లేస్ కాదు మీరు వచ్చి. మీకు దేంట్లో ఛాన్స్ రావాలి? సీరియల్స్లలో ఛాన్స్ రావాలి మేడం. ఓకే, అందుకు ఇదంతా. యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఏడుస్తూ నాకు ఈ అవకాశం నా జీవితానికి ఎంతో హెల్ప్ అయింది అనేది చెప్పు. నేను ఏడవలేను, నాకు ఏడుపు రావట్లేదు. ఏడిపిస్తా అంటే మీరు ఏడిపించండి, నేను ఏడుస్తా. ఓకే డన్ రే. ముంబైకి వెళ్ళేసి షార్ట్ ఫిలిం చేస్తాను. అది చేశాక నాకు అనిపించింది ఇది ఎందుకు చేశానని. నువ్వు టెంప్ట్ అయ్యి నువ్వు చేసిన తప్పుకి మళ్ళీ ఛాన్స్ అంటే కష్టం. ఇదిగో రెడ్ బయలుదేరని. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఫీజు కట్టుకోనికి ట్రోలింగ్ కూడా చేసేటోడిని. ఈ లక్షల మందిలో నిన్ను ఎందుకు ఎంచుకోవాలనేది నాకు డౌట్. నేను ఒక సెలబ్రిటీని అవుదాం అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఓకే. వాళ్ళు ఎంత కష్టపడి ట్రై చేసినా
జడ్జెస్ని ఇంప్రెస్ చేయలేకపోయారు. సో ఇంకో క్యాండిడేట్ ని చూసేద్దాం. మరి మన అగ్ని పరీక్షలోకి అడుగు పెడుతున్న వాళ్ళు ఎవరంటే మీ పేరేంటండి? నా పేరు మనీష్ మర్యాద, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. హాయ్ మనీష్. హాయ్ హాయ్. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ ఉంది మీది. థ్యాంక్స్ లాట్ సూపర్. ఆంటర్‌ప్రెన్యూర్ ఫోర్బ్స్ 30 under 30 లిస్ట్ లో ఉన్నట్టున్నారు. How did you get into Forbes under 30? ఫస్ట్ 30 under 30 ఏం చేయాలంటే ఒక 3 to 4 years లైఫ్ వదిలేసుకోవాలి. 3 to 4 years వదిలేసుకోవాలంట. ట్రైయింగ్ టు బీ ద బెస్ట్ ఇన్ యువర్ ఫీల్డ్ కదా, సో దట్ ఈస్ ద థింగ్. అయితే మనం అండర్ 50s ట్రై చేద్దాం. డిఫరెంట్ ఫీల్డ్స్ లో డీసెంట్లీ బెస్ట్. ఎంతమంది ఉంటారు పర్ ఇయర్? ఒక్కొక్క కేటగిరీలో 30 ఉంటారు. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 10 కేటగిరీస్ ఉంటాయి. 300 people. ఏషియాలో దే టేక్ 300 అండ్ ఫైనాన్స్ కేటగిరీలో ఐ హావ్ బీన్ లిస్టెడ్ as 30 under 30 for 2024 year. మిమ్మల్ని ఏం చూసి ఆ చెక్ బాక్సెస్ మేము టిక్ చేసుకోవాలి? బెస్ట్ 3 క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే చాలా సీజన్స్ లో ఈవెన్ వితౌట్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ హావ్ వన్. సో ద ఫస్ట్ థింగ్ విచ్ ఇస్ మై బిగ్గెస్ట్ స్కిల్ సెట్ ఇస్ ఐ యామ్ an absolute strategic team player అండి. Are you married? I'm not married yet. Girlfriend? No. అయిమేది? Never? Had అని ఎందుకు అయింది? It was at least like a 5-6 year long relationship. 6 year relationship? Hurts కదా ఇంటుంటేనే. పెళ్ళైపోయి ఉండాలండి ఆ టైంలో. పిల్లలు ఉన్నారండి వాళ్ళకి. ఎవరు బ్రేకప్ చెప్పారు? టు బి సూపర్ ఆనెస్ట్, తీట నాదే ఫస్ట్, బట్ తర్వాత రిగ్రెట్ కూడా అయింది నేనే. ఎందుకంటే చాలా ఆలోచన. ఐ వాజ్ అ వెరీ అంబిషియస్ గై, లైక్ యు నో ఆల్వేస్ వాంటెడ్ టు బిల్డ్ స్టార్ట్అప్. ఇది చేద్దాం అది చేద్దాం, లైక్ యంగ్ గై యూ వాంట్ టు రూల్ ద వరల్డ్ కదా. మీకు బిగ్ బాస్ వెనక్కి వెళ్ళి ఈ డిసిషన్ మీరు కరెక్ట్ చేసుకోగలరు అనిస్తే బిందు గారిని కానీ శ్రీముఖి గారిని కానీ ఒకవేళ అమ్మాయి అయి ఉంటే హౌ వుడ్ యూ టర్న్ ఇట్ బ్యాక్? ఎవరిని? ఐ చూస్ శ్రీముఖి. ఇస్ వెరీ ఈజీ టు కమ్యూనికేట్ ఓవర్ హియర్. ఓకే. లాట్ ఆఫ్ మిస్టేక్స్ అయినాయి పాస్ట్ లో, ఇద్దరిది అయింది. నేను చాలా ఎక్కువ ఆలోచించేసిన. ఇది అవ్వలేదు కదా శ్రీముఖి, ఎందుకు ఒప్పుకుంటున్నావు? నేనేం తప్పులు చేయలేదు, నువ్వే వదిలేస్తావు. అదే ఒప్పుకుంటున్నాను. ఇక్కడనే ఇద్దరం కొంచెం అండర్స్టాండింగ్కి రావాలి. ఎందుకు రావాలి? నువ్వే ప్రపోజ్ చేస్తున్నావు, నువ్వే 6 సంవత్సరాలు ఉన్నావు. కానీ 6 సంవత్సరాల తర్వాత నీకు నేను కాదు, ప్రేమ కాదు, నా కెరియరే ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. అదే మార్చుకుందాం అంటున్నాను నేను. సెకండ్ ఇన్నింగ్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. కానీ నా 6 సంవత్సరాలు నేను వేస్ట్ అయిపోయింది కదా. ఈ మ్యాటర్ నాకు చెప్పలేదు ఇంతకు ముందు. నేను ఇంకా ఎందుకు వెయిట్ చేస్తుంటా మనీష్? నువ్వు అంత ఫోర్బ్స్ 30 under 30 వచ్చినావు, ఇంకా నన్ను ఎక్కడ దేకుతావు, ఇంకా అయిపోయింది అనేసి నాకు అనిపించింది. అందుకే ఇంకోసారి నన్ను అడిగేది ఉండే. మా ఆయనని చూపిస్తాను, అదిగో. ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ కలర్ వేసుకున్నాం, సో అట్లీస్ట్ దానికైనా. నేను మా ఆయన నింది నవదీప్ని. ఏమండి ఇందాక మదరాను ఇన్ని టాప్ 15 కా లేదా ముందుకు పంపిస్తున్నామా లేకపోతే ఏం చేస్తున్నాం? నవదీప్ గారు, నాకు చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూరియస్ కేస్ ఇది. క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ విత్ నంబర్స్ అండ్ మార్కెట్ స్టడీ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా. ఎగ్జాక్ట్లీ దీంతోనే తను ఇక్కడ దాకా వచ్చాయి. పర్సనాలిటీ రియాక్టింగ్ టు ఫెలో హ్యూమన్స్ అనేది ఒక బిగ్గర్ ఆస్పెక్ట్ ఇన్ బిగ్ బాస్. అబ్సల్యూట్లీ. ఐఎమ్ క్యూరియస్ టు సీ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ a green for me. సో బిందు? It's a green for me. థ్యాంక్స్ a lot for that. Appreciate it. డిఫరెంట్గా గేమ్ ఏదైనా టర్న్ చేస్తావేమో, ఇంట్రెస్టింగ్గా గేమ్ టర్న్ అవ్వచ్చు. సో అది చూడాలనుకుంటున్నా. మరి అభిజిత్, చివరాఖరి ఓటు మీ చేతిలో ఉంది, ఏం చేయబోతున్నారు? మిమ్మల్ని మీరు బెస్ట్ క్యారికేచర్ డ్రా చేసుకోగలుగుతారా? ఓకే. We have 2 pens here. Red pill and blue pill. Okay. నీకో ఛాలెంజ్. Okay. ఈ బ్లూ అనేది ఇది నీది. ఓకే. ఈ రెడ్ అనేది నాది. దీని మీద ఎటువంటి రెడ్ మార్క్ పడినా గానీ నేను మీకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాల్సి వస్తుంది. Cool. Got it. Shall we start? Yes. No, you don't need to. There's no face, how can you even put a mark on it? Big Boss, I think I know how you feel now. Credit where it's due. Yes. I thought you did that really well. Thanks a lot, appreciate it. Yeah, well done. మేము పెట్టిన అగ్ని పరీక్షను క్లియర్ చేసావు, కానీ ఆ నెక్స్ట్ రౌండ్లో యూ లుక్ ఎట్ కాంపిటీషన్ ఇస్ ఎ హెల్దీ థింగ్. యూఆర్ నాట్ షై టు రన్ అవే ఫ్రమ్ ఇట్, అండ్ ఐ వాంట్ యూ టు గో త్రూ దట్ వన్ రౌండ్ ఆఫ్ అగ్ని పరీక్ష. Absolutely, up for it, yeah. Giving you a green now is making it too easy for you.
too easy for you. So I will have to give you Appreciate the feedback. Yeah. గుడ్ లక్. Thank you. Thanks a lot. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో రాబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. హ్యాపీగా మీ గురించి చెప్పండి. సో అందరికీ నమస్తే, నా పేరు కల్కి, నేను మిస్ తెలంగాణ రన్నర్ అప్. సో బేసిక్గా నేను పుట్టింది పెరిగింది నల్గొండలో అనమాట. చిన్నప్పుడు మా సార్ అడుగుతుండే అనమాట, అందరు పోలీస్, నేను డాక్టర్ అని చెప్తారు కదా, నేను మాత్రం హీరోయిన్ అయితే సార్ అని చెప్పేసి అనేదాన్ని. అందరు నవ్వేది కామెడీగా. ఫ్యామిలీ గురించి చెప్పు. సో మా ఫ్యామిలీలో మమ్మీ డాడీ, నాకు 3 సిస్టర్స్ అనమాట. దే ఆర్ మ్యారీడ్ యాక్చువల్లీ. సో మా డాడీ ఎట్లా, మేము ఊర్లో ఉట్టి పెరిగినాం కదా శ్రీముఖి. సో ఎట్లుంటుంది, కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సపోర్ట్ చేయవు బేసిక్గా వీటికి అన్నిటికీ. సో ఇలా అవన్నీ ఫైట్స్ ఇక తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి ఒక గర్ల్ మస్తు ఫేస్ చేసుకుంటూ రావాలి. డాడీకి ఆడపిల్లలు ఇష్టం లేరా? యా. ఎందుకు? ఎంత వద్దనుకున్నాడో మా డాడీకి నిజంగా దేవుడు 3 అమ్మాయిలు ఇచ్చిండు. బట్ నౌ హీ స్టార్టెడ్ రియలైజింగ్. ఎందుకంటే ఇట్లా నేను బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన డాడీ అని వచ్చేటప్పుడు ఆశీర్వాదం తీసుకొని వచ్చిన మస్తు మారింది యాక్చువల్లీ. మమ్మీ ఫుల్ సపోర్టివ్. యా ఆబ్వియస్లీ. బలం ఉందా నీకు? నీలో ఫిజికల్ టాస్క్లు ఆడగలుగుతావా? యా. బిందు ప్లీజ్ ఆర్మ్ రెజ్లింగ్ చేద్దాం. త్రీ, 2, 1 గో. ఓకే. Come on, Srimuki. Ready, 1, 2, 3. Srimuki కదులుతున్నట్లేదు అసలు. ఓ బానే ఉంది రోయ్. మరి ఫస్ట్ ఎవరిని అడుగుదాం? అభిజిత్, ఇస్ ఇట్ రెడ్ ఆర్ గ్రీన్ ఫ్రమ్ యూ? ఐఎమ్ కన్విన్స్డ్. థ్యాంక్ యూ. ఐ థింక్ నీలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది చాలా. థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా నచ్చింది అది. థ్యాంక్ యూ అబ్జర్వ్. స్ట్రేట్ ఫార్వర్డ్ అనిపించింది Yeah. నాకు. సో ఐ రియలీ లైక్ దట్ ఇన్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ గో ఆన్. ఫ్యాంటాస్టిక్. ఒక గ్రీన్ వచ్చింది. సో బేసికలీ మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఆనెస్టీ ఉంది, ఒక బ్యాక్ స్టోరీ ఉంది, పర్సనాలిటీ ఉంది, క్లారిటీ ఉంది. ఒక అంటే నీలాంటి నీ క్యారెక్టర్ని ఇప్పుడు ఒక ఇన్ని లక్షల మంది చూసే ప్లాట్ఫామ్లోకి పంపిస్తే డెఫినెట్గా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతావు అనేది అందరికీ క్లారిటీ ఉంది. అంటే ఇండివిజువల్గా యూఆర్ గుడ్, బట్ మిగతా వాళ్ళతో కలిపి ఏంటి పరిస్థితి అనేది తెలియాలి. సో డైరెక్ట్గా 15లో పెట్టట్లేదు, కానీ హోల్డ్లో పెడుతున్నాం. యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. దట్ ఈస్ ద వర్డిక్ట్. సో ఇట్స్ మరి బిందు, నాకు నిన్ను నెక్స్ట్ రౌండ్లో చూడాలని ఉంది, కానీ డైరెక్ట్గా టాప్ 15లే ఇవ్వదలుచుకోలేదు. ఆనంద్ బాష్పాలేనా? ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ అట. డాడీ నేను నెక్స్ట్ లెవెల్ కి పోయినా అని గట్టిగా డాడీ బిగ్ బాస్ హౌస్ లోనే చూస్తాం. ఫెంటాస్టిక్. మళ్ళీ కలుసుకుందాం కలికి. ఓకేనా? చలో దా. కాలర్ ఎగరేసుకొని చెప్తా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినానే. బలం బాగానే ఉందా? దేన్నైనా మోయగలుగుతావా? నన్ను కాదయ్యా. పెళ్ళయిందా? అయింది. ఎందుకు అడుగుతుంటారు శివుకి నేను బయట. రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మంది? నేను ఆడనవదీప్. నేను సింగిల్ అని ఎక్కడ చెప్పలేదే. నేను కూడా చెప్పట్లేను, జస్ట్ బయటకే. మీ నాన్నతోటే మాట్లాడనంత మిస్అండర్స్టాండింగ్ ఏంటి? ఎమోషనల్ అవుతున్నావు. తెలీదు మేడం, అంటే somewhere I believe if daddy లేకపోతే I should become the father at one point of time.